సో టుడే చూడండి, జిఎస్టి అంటే ఏంటి? జిఎస్టి ఇండియాలోకి ఎప్పుడు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఏ పర్పస్ కోసం వచ్చింది? సో ప్రీవియస్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి వ్యాట్లో ఉన్నప్పుడు? ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి? మార్కెట్లో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు? ప్రజెంట్ మార్కెట్లో టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి? సో ఎవరు ఎంత టర్న్ ఓవర్ ఉంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి? టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి? ఓకే, ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్. పీపీటీ కనపడుతుందా? ఎస్ సార్. కనపడుతుందా? కనిపిస్తుంది సార్. చూడండి చూడండి guys. GST ఎట్లా పెట్టుకున్నప్పుడు మీరు ఓపెన్ చేద్దామా? ఎక్కడ వెళ్తున్నారో నాయిస్ వస్తుంది ఎక్కువ. ఓకే, జిఎస్టి అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఓకే, సో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. 1954లో ఫ్రాన్స్ అనే కంట్రీ ఫస్ట్ జిఎస్టిని ఇంప్లిమెంటేషన్ చేసింది. తర్వాత ఆ కంట్రీస్ ని చూసి 160 కంట్రీస్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేశారు. ఈ కాన్సెప్ట్ ని 2000 సంవత్సరంలో మన ఇండియాలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ని పార్లమెంట్ లో డిస్కస్ చేశారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. పిఎం నరేంద్ర మోడీ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో మన పిఎం, ఆయన ద్వారా 1 జూలై 2017లో వ్యాట్ టోటల్ గా తీసేసి జిఎస్టిని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి: డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టి వస్తుంది. ఓకే, అసలు ఎందుకు జిఎస్టిని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు? వేటి మీద ఈ మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అవుతాయి? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్, ట్రేడింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్, సెల్లింగ్ ఆఫ్ సర్వీసెస్. సో ముఖ్యంగా ఇండియాలో జరిగేది ఈ 3 బిజినెస్: మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్. సో ప్రీవియస్ వ్యాట్ లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. బట్ జిఎస్టి వచ్చిన తర్వాత వాటన్నిటిని మిక్స్ చేసి ఎన్ని ట్యాక్సెస్ గా డిఫైన్ చేశారు, ఎన్ని ట్యాక్స్ రేట్స్ గా మార్చారు అనేది కూడా మనం డిస్కషన్ చేద్దాం. యాక్చువల్ గా జిఎస్టి అనేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ అండర్ లో దీన్ని కలెక్ట్ చేస్తారు. ఎవరు అంటే రెగ్యులర్ డీలర్స్. ఎవరైతే గవర్నమెంట్ కి ఇన్ టైంలో ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కు పే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు అనేది డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఇండియా, బ్రెజిల్, కెనడా ఈ 3 దేశాలలోనే మనకి డ్యూయల్ జిఎస్టి సిస్టమ్ ఉంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, యూనిఫైడ్ జిఎస్టి. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్. ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కారు. సో దాన్నే డ్యూయల్ సిస్టమ్ అంటారు, దాన్నే డ్యూయల్ సిస్టమ్ అని చెప్పుకుంటారు. తర్వాత బెనిఫిట్స్ ఏమున్నాయి మనకి అని చూస్తే సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. ఈ జిఎస్టి తీసుకురావడం వల్ల మనకి సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది. దీని ద్వారా ప్రీవియస్ మల్టిపుల్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ మనం ఎలిమినేట్ చేస్తూ సింపుల్ గా టెక్నాలజీ ఒక సాఫ్ట్వేర్ ద్వారా గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది ఇన్ టైంలో పే చేస్తూ రెవెన్యూ పెంచడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, సాఫ్ట్వేర్ మధ్యలో మనకి కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి ట్యాక్సెస్ గవర్నమెంట్ పే చేసే మధ్యలో. సో దీని ద్వారా ఈజీగా ట్యాక్సెస్ మంచిగా జరుగుతుంది. ఎవరైతే ఇల్లీగల్ గా చేసే బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లీగల్ గా బిజినెస్ చేయడం మొదలు పెట్టారు. ప్రీవియస్ మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉండేది. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జెస్, సివిటి అండ్ ఎస్ఏటి, వ్యాట్, సిఎస్టి, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అందరి గురించి ఎవరికి చాలా మందికి తెలియదు. 140 crores జనాభాలో మాక్సిమం ఈ ట్యాక్సెస్ గురించి మినిమం 1 crores
100 crores మంది కూడా తెలియదు. ఒక 40 crores మందికి తెలిసి ఉండొచ్చు బిజినెస్ చేసే వాళ్ళకి. రిమైనింగ్ అందరికి ఎవరికి మాక్సిమం ఈ ట్యాక్స్ గురించి తెలీదు. ఇన్ని మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇవన్నిటిని తీసేసి, అంటే తీయడం అంటే మిక్స్ చేసి ఏం చేశారు, జస్ట్ ఫర్ కాంపోనెంట్స్ రూపంలో 3 taxes గా దీన్ని చేంజ్ చేశారు. సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గా వీటిని మార్చడం జరిగింది. సార్ ఈ ట్యాక్సెస్ ఎప్పుడు పడతాయి సార్ అని మీరు చూసుకుంటే, విదిన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విదిన్ ద స్టేట్ లో సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఆ విదిన్ ద స్టేట్ ఏంటి సార్ అనేది మీరు జిల్లాలో డిస్టిక్లో ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఆల్రెడీ ఇన్వాయిస్ లో ఉంటుంది, బట్ మినిమం ఏ డిస్టిక్ లో ఏ రాష్ట్రంలో ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలి. కామన్ సెన్స్ అది. ఓకే, సో ఇప్పుడు వైజాగ్ నుంచి పర్చేజ్ చేశారు, కడపలో సేల్ చేశారు విత్ ఇన్ ద స్టేట్. కర్నూలులో పర్చేజ్ చేశారు, గుంటూరులో సేల్ చేశారు విత్ ఇన్ ద స్టేట్. శ్రీకాకుళంలో పర్చేజ్ చేశారు, నెల్లూరులో సేల్ చేశారు విత్ ఇన్ ద స్టేట్. అనంతపురంలో పర్చేజ్ చేశారు, చిత్తూరులో సేల్ చేశారు విత్ ఇన్ ద స్టేట్. హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేశారు, కర్ణాటక సేల్ చేశారు ఐజిఎస్టి. తమిళనాడు నుంచి పర్చేజ్ చేశారు, గుజరాత్ కు సేల్ చేశారు ఐజిఎస్టి. ఓకే, ఇన్వాయిస్ లో జిఎస్టి నెంబర్ అవన్నీ ఉంటాయమ్మా, కాదనట్లేదు. కానీ మినిమం ఏవి ఏ స్టేట్ కిందకి వస్తాయనేది కూడా మినిమం మనం తెలుస్తూ ఉండాలి. ఓకే, సో చూడండి, ఈ మల్టిపుల్ ట్యాక్సెస్ అన్ని మిక్స్ చేసి సిజిఎస్టి లో కొన్ని, హెచ్జిఎస్టి లో కొన్ని, ఐజిఎస్టి కొన్ని మిక్స్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద స్టేట్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్రప్రదేశ్. దీని చార్జ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి ఇంట్రా స్టేట్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి అంటారు. చార్జ్ ఆఫ్ ట్యాక్స్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్ ఐజిఎస్టి ట్యాక్స్. ఇది మనం ఐజిఎస్టి ట్యాక్స్ అన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ 15 digits తో ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ బిజినెస్ మ్యాన్ పైన 15 digits తో జిఎస్టి నెంబర్ ఇస్తుంది. ఫస్ట్ 2 digits అనేది స్టేట్ కోడ్. ఇండియా మ్యాప్ చూసుకుంటే మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 digits అనేది స్టేట్ కోడ్ అంటారు. ప్రతి స్టేట్ కి సెంట్రల్ గవర్నమెంట్ 2 digit నెంబర్ ఇచ్చింది. తర్వాత రిమైనింగ్ 4 నెంబర్ 10 నెంబర్స్. ఎంటిటీ కోడ్ డిఫాల్ట్ వచ్చేసి 1 Z కామన్ గా ఉంటుంది. లాస్ట్ లో ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, న్యూమరిక్ అయినా ఉండొచ్చు. 37 అంటే ఆంధ్రప్రదేశ్, 36 తెలంగాణ, 07 ఢిల్లీ, 01 జమ్మూ కాశ్మీర్, 33 తమిళనాడు, 29 కర్ణాటక. ఇలా 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 digits అనేది స్టేట్ కోడ్ అంటారు. మీకు ఇన్వాయిసెస్ లో మీరు ఏ స్టేట్ లో ఉంటారో ఆ స్టేట్ నెంబర్ కాకుండా జిఎస్టి నెంబర్ వేరేది వచ్చిందంటే అది అదర్ స్టేట్ అని అనుకోవాలి. ఓకే, పిన్ కోడ్ నెంబర్ కొడితే చాలు, ఆటోమేటిక్ గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. జిఎస్టి నెంబర్ ఇచ్చినా వస్తాయి. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బేసిక్. మీరు కొత్తగా కంపెనీ పెట్టాలనుకున్నారు. ఆ కంపెనీ పెట్టాలంటే మినిమం మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి? నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్. ఇవన్నీ మీరు ఆడిటర్ సబ్మిట్ చేస్తే అతను జిఎస్టి నెంబర్ అనేది జనరేట్ చేస్తారు. అప్పుడు మీరు లీగల్ గా బిజినెస్ చేసిన వాళ్ళు అవుతారు. హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే ఏంటి, ఎస్ఎస్సి నెంబర్ అంటే ఏంటి? హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్చర్ అంటారు. ఎస్సిఎస్సి అంటే సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అంటారు. మనము ఇప్పటికీ మనం ఉపయోగించే డైలీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో మాక్సిమం ఒక 1500-1600 ఐటమ్స్ ఉంటాయి. నిత్యావసర వస్తువులు. మనిషి ఉపయోగించే ప్రతి వస్తువు
2 డిజిట్స్ నెంబర్ అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, 8 డిజిట్ అయినా ఉండొచ్చు హెచ్ఎస్ఎన్ నెంబర్. సర్వీసెస్ దీంట్లో కూడా మాక్సిమం 2 డిజిట్స్ ఆర్ 4 డిజిట్స్ వరకు ఉంటుంది. ఓకే, సో వీటినే హెచ్ఎస్ఎన్ కోడ్ అంటారు. మీరు మొబైల్ కొన్నా, బట్టలు కొన్నా, వెజిటేబుల్స్ కొన్నా, ఎలక్ట్రికల్ గూడ్స్ కొన్నా, ప్రతి దాని మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ఓకే, అది ఒక ఐడెంటిఫికేషన్ గుర్తు ఐటమ్స్ కి. స్లాబ్స్ మనకి టోటల్ గా 5 స్లాబ్స్ ఉంటాయి. ఎగ్జామ్ అంటే 0%, 5%, 12, 18, 28. ఇవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో 28 అంటే లగ్జరీగా ఎవరైతే బతుకుతూ ఉంటారో వాళ్ళకి 28% తో పాటు సెస్, అడిషనల్ సెస్ కూడా ఎంటర్ చేస్తారు. సో 0% ఐటమ్స్ కింద ఏమొచ్చాయి, 5% కింద ఏమున్నాయి, 12 కింద ఏమున్నాయి, 18% అండర్లో ఏమొస్తాయి, 28 అండర్లో ఏమొస్తాయి, ఇవి మారుతూ ఉంటాయి. మీకు ఐటెంలోనే మీకు ఇచ్చిన ఇన్వాయిస్ లోనే ఉంటాయి అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ మినిమం మనకు కొన్ని తెలుసుకుండాలి. మనకి అదే విధంగా కొన్ని స్టోన్స్ మీద, జ్యువెలరీస్ మీద కూడా 1% నుంచి 25% వరకు సెస్ వేస్తారు. 0.25% నుంచి 3% వరకు జ్యువెలరీ స్టోన్స్ మీద కూడా ఎక్స్ట్రా అనేది అమౌంట్ కలెక్ట్ చేస్తారు. మనకి మార్కెట్ లో టైప్స్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు. ఓకే, రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్స్, కన్సూమర్స్. రెగ్యులర్స్ అంటే ఎవరు, మనకి పర్ యానం ఆ రెగ్యులర్ యొక్క పర్సన్ యొక్క బిజినెస్ 20 lakhs నుంచి 40 lakhs మధ్యలో వాళ్ళ బిజినెస్ ఉంటుంది. వీళ్ళు మంత్లీ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు. రిస్క్ టేకర్స్, వీళ్ళు ఎంప్లాయీస్ లైక్ వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. 500 ఉంటే 600 కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నారు. పర్ యానం ఇలా ఇన్కమ్ వచ్చేసి 20 lakhs నుంచి 40 lakhs మధ్యలో ఉంటుంది. వీళ్ళు రెగ్యులర్ డీలర్స్, మంత్లీ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు. కాంపోజిషన్ డీలర్స్, వీళ్ళు సంవత్సరానికి 1% పే చేస్తారు. ఓకే, వీళ్ళు రిస్క్ తీసుకోరు. వీళ్ళు నెల నెల గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయరు. 500 ఐటమ్స్ ఉంటే 500 తీసుకుంటారు, 600 కలెక్ట్ చేయరు. వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటారు. వీళ్ళ యొక్క టర్న్ ఓవర్ 75 lakhs నుంచి 1.5 crore వరకు మధ్యలో ఉంటుంది. వీళ్ళకి కాంపోజిషన్ డీలర్స్ అంటారు. ఇంకా అన్రిజిస్టర్స్ అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు, రీటైలర్స్, వాళ్ళు విలేజెస్ లో కానీ రోడ్లపై సైట్స్ కానీ పెట్టుకుంటారు కదా, వాళ్ళు 20 lakhs బిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళని అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటారు. కన్సూమర్స్ అంటే ఏవైనా వస్తువులు కొని ఉపయోగించుకునే వాళ్ళని కన్సూమర్స్ అంటారు. సో వీళ్ళకి థ్రెషోల్డ్ లిమిట్ చూడండి. కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ కాబట్టి వాళ్ళకి మాక్సిమం 20 lakhs. అదే రెస్ట్ ఆఫ్ ఇండియా అనుకోండి, సో కడప, లైక్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓకే, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఈ ప్రాంతాలు మీరు చూసుకుంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 40 lakhs మినిమం. ఇది రెగ్యులర్ డీలర్స్. కాంపోజిషన్ డీలర్స్ 75 lakhs. స్పెషల్ కేటగిరీ స్టేట్స్. రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 crores అగ్రిగేట్ టర్న్ ఓవర్. మనకి తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ జిఎస్టిఆర్ 1, జిఎస్టిఆర్ 3B, జిఎస్టిఆర్ 9. జిఎస్టిఆర్ 1 అంటే సేల్స్, జిఎస్టిఆర్ 3B అంటే పర్చేజ్ అండ్ సేల్స్, జిఎస్టిఆర్ 9 అంటే మనకి యాన్యువల్ రిటర్న్. ఓకే, జేఎస్వైఎన్ ఫైల్ ద్వారా ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ద్వారా రిటర్న్స్ అనేది పే చేస్తారు. మనకి జిఎస్టిఆర్ 1 ఎప్పుడు ఫైల్ చేయాలి సార్ అంటే ప్రతి నెల. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ సంబంధించిన సేల్స్ మార్చి 1 నుంచి 11వ తారీఖు లోపల పే చేయాలి. అంటే జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయాలి. అదే జిఎస్టిఆర్ 3B పర్చేజ్ సేల్స్ మార్చి 15 నుంచి 20 మధ్యలో పే చేయాలి, రిటర్న్ ఫైలింగ్ చేయాలి. అదే మార్చికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి 11 లోపల, తర్వాత ఏప్రిల్ 15 నుంచి 20 లోపల.
ఇలా GST-1 ఫైలింగ్, GST-3B ఫైలింగ్ చేస్తారు. గవర్నమెంట్ కి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేస్తారు. మోడ్స్ ఆఫ్ పేమెంట్: ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, నెఫ్ట్, RTGS, IMPS, క్యాష్ ఆర్ చెక్. GST-1 రిపోర్ట్స్: GST-3B reports. One to 1 3B 9. GST portal www.gst.gov.in. ఇది వెబ్సైట్. ఇలా ఉంటుంది. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. 2 types of taxes. ఇది థియరీ. మెటీరియల్ ఇంకా ఉంటుంది మీకు. మీరు మెటీరియల్లో సబ్జెక్ట్ అనేది ఇంకా తెలుసుకోవచ్చు. టోటల్ గా 18 ట్యాక్సెస్ ఉంటాయి. అది ఇంకా CA ఆడిటర్ చదివి ఉంటే ఆ 18 ట్యాక్సెస్ గురించి మనకు తెలుస్తుంది. మనకు మినిమం తెలుసుకోవాల్సింది GST-1, 3B యాన్యువల్ రిటర్న్ చాలు. రిమైనింగ్ అంతా కూడా ఆడిటర్లు చేస్తారు, CL చేస్తారు. మన అంతవరకు రానివ్వరు. ఇది GST-3B. ఇది GSTకి సంబంధించిన థియరీ ఆర్ ఓవర్ వ్యూ అని చెప్తాం. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. థియరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ గైస్? ఓకే సార్. రిమైనింగ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఫస్ట్ మెటీరియల్ స్టార్ట్ చేయాలి. లైక్ GST ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. అండ్ రేపు టుమారో డే ఆఫ్టర్ టుమారో ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. సెకండ్ మెటీరియల్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, ఓకేనా? క్లియరా? ఇంతవరకు అందరూ అప్డేట్ లో ఉన్నారా? ఆల్ ఆఫ్ యూ? ఓకే సార్. రిమైనింగ్ వాళ్ళు కూడా మాత్రమే పలుకుతున్నారు. ఓకే సార్. కొంచెం ఓకే పలకండి. అసలు మీ బ్యాచ్ లో అసలు మాటలు రానట్టున్నాయి చూస్తుంటే. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. కొంచెం రెస్పాన్స్